కార్యక్రమం ఏఐ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్ పై అవగాహన సదస్సు. విద్యార్థులకు కెరీర్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ పై అవగాహన కార్యక్రమం. కెరీర్ లాంచ్ ప్యాడ్ 2026 కార్యక్రమం. అవగాహన ఒప్పందం. విజన్ ఫర్ వికసిత్ భారత్ వ్యాసరచన పోటీ. ఈఎస్డిపి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమం. IEEE అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ వాలంటీర్ అవార్డు. NPTEL ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులపై అవగాహన కార్యక్రమం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ట్రాన్స్ఫార్మింగ్ లెర్నింగ్ త్రూ NPTEL ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ అంశంపై ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా NPTEL ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సుల ప్రాధాన్యత, వాటి ద్వారా లభించే నైపుణ్య అభివృద్ధి, కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రిసోర్స్ పర్సన్ శ్రీ ఎస్ మహమ్మద్ ఇలియాస్ గారు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీ ఎం మహేష్ కుమార్ గారు పాల్గొనగా విద్యార్థులు కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించి విలువైన సమాచారాన్ని పొందారు. ఏఐ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్ పై అవగాహన సదస్సు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఏఐ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ అంశంపై ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. విభాగ అధిపతి డాక్టర్ ఎన్ రమాదేవి గారు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి సుబ్రహ్మణ్యం గారు ఇటువంటి కార్యక్రమాలు ఉపాధి అవకాశాలను విస్తరిస్తాయని తెలిపారు. వనరుల వ్యక్తి శ్రీ ఓబులయ్య గారు ఏఐ అండ్ బిగ్ డేటా అండ్ అనలిటిక్స్ రంగాల్లోని అవకాశాలను వివరించగా విద్యార్థులు పరిశ్రమ నిపుణులతో మమేకంపై విలువైన అవగాహన పొందారు. కెరీర్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ పై అవగాహన కార్యక్రమం. కెరీర్ డెవలప్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి మరియు నైపుణ్య అభివృద్ధి కార్యాలయం సహకారంతో బియాండ్ డిగ్రీ కెరీర్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి సుబ్రహ్మణ్యం గారు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించగా డిఎస్ డాక్టర్ జె డేవిడ్ సుకీర్తి కుమార్ గారు కమ్యూనికేషన్ నాయకత్వ నైపుణ్యాలను ప్రాముఖ్యతను వివరించారు. ప్రధాన వ్యక్తి శ్రీ సోమశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వ ఉపాధి సేవకులపై అవగాహన కల్పించగా విద్యార్థులు కెరీర్ ప్రణాళిక, ఉద్యోగ అవకాశాలపై విలువైన మార్గదర్శకత్వాన్ని పొందారు. కెరీర్ లాంచ్ ప్యాడ్ 2026 కార్యక్రమం. కెరీర్ డెవలప్మెంట్ సేల్స్ ఆధ్వర్యంలో బ్లాక్బక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సహకారంతో కెరీర్ లాంచ్ ప్యాడ్ 2026 ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఎంప్లాయబిలిటీ అండ్ ప్లేస్మెంట్ రెడీనెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వనరుల వ్యక్తి బ్లాక్బక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ శ్రీ రాజ్ కుమార్ భువనగిరి గారు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక, కమ్యూనికేషన్ మరియు ఇంటర్వ్యూ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమం ద్వారా విద్యార్థులు రెజ్యూమ్ తయారీ, ప్లేస్మెంట్ ప్రక్రియ, ఉద్యోగ సన్నద్ధమైన విలువైన అవగాహన పొందారు. అవగాహన ఒప్పందం MOU. శ్రీవేద సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్ విద్యార్థుల నైపుణ్య అభివృద్ధి, పరిశ్రమ ఆధారిత శిక్షణ, ఇంటర్న్షిప్లు, ప్రాజెక్టులు మరియు ఉపాధి అవకాశాలకు విస్తరణగా అవగాహన ఒప్పందం MOU కుదిరింది. ఈ సందర్భంగా CSE డేటా సైన్స్ విభాగ అధిపతి డాక్టర్ ఎన్ రమాదేవి గారు మాట్లాడుతూ ఈ ఒప్పందం విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన ఆధునిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థులకు AI, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక రంగాల్లో శిక్షణ పొందడంతో పాటు పరిశ్రమ అనుభవం, నైపుణ్య అభివృద్ధి మరియు మెరుగైన ఉపాధి అవకాశాలను పొందనున్నారు. విజన్ ఫర్ వికసిత్ భారత్ వ్యాసరచన పోటీ. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని విజన్ ఫర్ వికసిత్ భారత్ పేరుతో వ్యాసరచన పోటీ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వర్బల్ వాయిగర్స్ ఇంగ్లీష్ క్లబ్ బేసిక్ సైన్సెస్ విభాగం మరియు ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ IIC సంయుక్తంగా నిర్వహించారు. ఈ పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వికసిత్ భారత్ 2047 లక్ష్యంపై తమ ఆలోచనలను వ్యాసాల రూపంలో వ్యక్తీకరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దేశాభివృద్ధిపై అవగాహన, సృజనాత్మకత, ఆలోచన, రచనా నైపుణ్యాలు మరియు జాతీయ బాధ్యత పట్ల చైతన్యం మరింత పెంపొందించుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ESDP నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమం. ప్రపంచ బ్యాంకు మద్దతుతో RAMD కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కమ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ESDP శిక్షణ కార్యక్రమాన్ని శాంతరాం ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ ఈ శిక్షణ యువతలో స్వయం ఉపాధి, పారిశ్రామిక దృక్పథం మరియు నైపుణ్య అభివృద్ధితో దోహదపడుతుందని తెలిపారు. శ్రీనివాసులు మాట్లాడుతూ వ్యాపార ప్రణాళిక, ఎంఎస్ఎంఈ, మార్కెటింగ్, డిజిటల్ వ్యాపార విధానాలు మరియు వ్యక్తి వికాసంపై నిపుణులచే శిక్షణ అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, నిరుద్యోగ యువత మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక నిపుణులు ప్రభుత్వ పథకాలపై అవగాహన, స్వయం ఉపాధి అవకాశాలు మరియు ధృవపత్రాలతో తమ కెరీర్ను మరింత బలోపేతం చేసుకునే అవకాశం పొందనుంది. IEEE అవుట్స్టాండింగ్ స్టూడెంట్ వాలంటీర్ అవార్డు శాంతరాం ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థి శ్రీ పాణ్యం సోమశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మక IEEE కంప్యూటర్ సొసైటీ హైదరాబాద్ చాప్టర్ అందజేసే అవుట్స్టాండింగ్ స్టూడెంట్ వాలంటీర్ అవార్డు 2026ను అందుకున్నారు. ఈ అవార్డు IEEE కంప్యూటర్ సొసైటీలో ఆయన చూపిన విశిష్ట సేవలు, నాయకత్వ లక్షణాలు, వాలంటీర్ కార్యక్రమాలు, చురుకైన భాగస్వామ్యం మరియు సాంకేతిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహణకు గుర్తింపు ప్రదానంగా చేశారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు మరియు విద్యార్థులు శ్రీ పాణ్యం సోమశేఖర్ రెడ్డిని అభినందిస్తూ ఈ ఘనత కళాశాలకు గర్వకారణమని తెలిపారు. ఈ అవార్డును విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సేవాభావం, సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధికి ప్రేరణగా నిలిచి జాతీయ స్థాయిలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దోహదపడనుంది. విద్యార్థులకు అభినందన. నంద్యాలలోని ఈ నెల 26న జరిగిన సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో శాంతరాం ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన వై జతిన్, టి శ్రీలత ప్రతిభ కనబరిచారని రాష్ట్రీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆ విద్యార్థులను అభినందించారు. వీరు సెప్టెంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు నెల్లూరు జిల్లా ఆలూరులో జరిగే రాష్ట్రీయ స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో పిడి చంద్రారెడ్డి, హెచ్ఓడి రమాదేవి పాల్గొన్నారు.